ఆ గడ్డ కట్టుకుపోయినట్లు స్తంభించిపోయిన ఒక అఖండమైన విశ్వాన్ని ఊహించుకుందాం. బ్రహ్మదేవుడు ఎంతో తపనతో సృష్టి కార్యకలాపాలను ప్రారంభించాలని సంకల్పించి అత్యంత పవిత్రమైన జ్ఞానులైన మానసపుత్రులను సృష్టించాడు కదా. అవును, సృష్టిని వారు ముందుకు తీసుకువెళతారని ఆయన ఆశించాడు. కాని ఆశ్చర్యకరంగా ఆ పుత్రులు ప్రాపంచిక విషయాల పట్ల ఏమాత్రం ఆకర్షితులు కాలేదు. వారంతా సంపూర్ణమైన వైరాగ్యాన్ని ఎంచుకొని నిశ్చలమైన తపస్సులోకి వెళ్ళిపోయారు. నిజమే, ఒక రకంగా సృష్టి ప్రక్రియ అక్కడే ఆగిపోయింది. ఆ అంతులేని స్తబ్ధతను బద్దలు కొట్టడానికి ఉద్భవించిన ఒక మహాప్రచండమైన శక్తే రుద్రుడు. దేవీభాగవతంలోని అత్యంత గంభీరమైన 27వ ఘట్టం ఆధారంగా ఈనాటి మన సమగ్ర పరిశీలన సాగుతోంది. సృష్టి ప్రారంభంలో తలెత్తిన ఈ అపారమైన శక్తిని ధర్మబద్ధంగా ఎలా మలిచారు అనేది అన్వేషించబోతున్నాం. ఈ ఆరంభ దశను పరిశీలిస్తే కేవలం ప్రశాంతత, పవిత్రత మాత్రమే సృష్టికి మూలాధారాలు కాలేవు అనే సత్యం గోచరిస్తోంది. శూన్యం నుండి ఒక రూపాన్ని ఆవిష్కరించాలన్నా, నిశ్చలత్వాన్ని ఛేదించాలన్నా అక్కడ బలమైన ఘర్షణ కావాలి. అంటే మానసపుత్రులు స్వచ్ఛమైన జ్ఞానానికి ప్రతీకలు కాబట్టి వారిలో ఆ ఘర్షణ లేదు అంటారా? ఖచ్చితంగా. జ్ఞానంలో ఘర్షణ ఉండదు. ఘర్షణ లేని చోట చలనముండదు. ఆ పుత్రులు వైరాగ్యాన్ని స్వీకరించినప్పుడు ప్రాపంచిక కొనసాగింపుకు అవసరమైన ఉద్రిక్తత లోపించింది. ఓహో, సృష్టి ఒక అడుగు కూడా ముందుకు పడలేని స్తబ్దతలో కూరుకుపోయిందన్నమాట. దీన్ని బద్దలు కొట్టడానికే రుద్రుడు ఆవిర్భవించాడు. కాని ఆయన బ్రహ్మదేవుని ప్రశాంతమైన ధ్యానం నుండి పుట్టలేదు కదా. లేదు. ఒకవైపు సృష్టిని కొనసాగించాలనే బాధ్యత, మరొకవైపు ముందుకు సాగని అసంపూర్ణమైన విశ్వం. ఈ రెండింటి మధ్య బ్రహ్మదేవుడు అత్యంత తీవ్రమైన అంతర్గత ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. అవును, ఆ మానసిక ఉద్రిక్తత అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పుడు ఆ అపారమైన వేడి నుండే రుద్రుడు ఉద్భవించాడు. దీన్ని అర్థం చేసుకోవాలంటే చాలా కాలం పాటు తుప్పుపట్టి నిశ్చలంగా ఉన్న ఒక భారీ యంత్రాన్ని కదిలించడానికి విస్ఫోటనంతో కూడిన ఒత్తిడి అవసరమవుతుంది కదా. అలా అనుకోవచ్చా? యంత్రమనే భావన కొంచెం యాంత్రికమైనది. సృష్టిని ఒక మహాప్రవాహంగా పరిగణించాలి. సుదీర్ఘకాలం పాటు నిశ్చలంగా ఉండిపోయిన ఒక అపారమైన మంచుకొండను కరిగించడానికి సున్నితమైన సూర్యరశ్మి సరిపోదు. అక్కడొక తీవ్రమైన అగ్నిజ్వాల, ప్రచండమైన వేడి అవసరం. అవును, బ్రహ్మదేవుని లోపల రగులుకున్న ఆ నిస్సహాయత, ఆ ఆవేదనయే ఆ అగ్నిజ్వాల. రుద్రుడు ఘర్షణ యొక్క ప్రత్యక్ష స్వరూపంగా ఉద్భవించాడు కాబట్టే ఆయనలో దహించే తీవ్రత ఉంటుంది. ప్రాణశక్తి ప్రవహించడానికి అప్పుడు అలాంటి ఛేదన అవసరమైంది. కదలిక అవసరం కాబట్టి రుద్రుడు ఆ కదలికను ఇచ్చాడు. ఇక్కడి వరకు తార్కికంగానే ఉంది. కాని ఇక్కడే సమస్య ఎదురైందంటారు. రుద్రుడు సృష్టించడం ప్రారంభించగానే ఆ ప్రాములు అత్యంత ప్రచండమైన అగ్నిలాంటి శక్తి కలిగినవిగా మారాయి కదా. నిజమే. అవి మృదువైన సృష్టి వికాసానికి పనికిరానివి, నిరంతరంగా విస్తరించే లయాకారులైన శక్తులవి. ఒక్క నిమిషం, ఇక్కడ నాకో సందేహం. బ్రహ్మదేవుడు కోరుకున్నది అదే కదా. సృష్టికి కదలిక కావాలనుకున్నాడు, రుద్రుడు తీసుకొచ్చాడు. మరి ఇందులో సమస్య ఎక్కడొచ్చింది? చూడండి, విత్తనం ఏ స్వభావంతో ఉంటుందో చెట్టు కూడా అదే స్వభావం పొందుతుంది. రుద్రుడు ఉద్రిక్తత నుండి జన్మించాడు కాబట్టి ఆయన సృష్టించిన ప్రాణులు కూడా అదే దహించే తీవ్రతను పొందాయి. ఓహో, అంటే సమస్య రుద్రుని శక్తిలో లేదు అంటారా? లేదు. సమస్య విశ్వమున్న దశలో ఉంది. విశ్వం అప్పుడే శూన్యం నుండి బయటపడుతోంది. చాలా లేతది. ఒక లేత మొలక వికసించడానికి ఉదయపు సూర్యుని వెచ్చదనం కావాలి. కాని రుద్రుడు సృష్టిస్తున్నది మండు వేసవిలోని మధ్యాహ్నపు ఎండలాంటి ప్రాణులను. ఖచ్చితంగా. ఆ ప్రాణులు సృష్టిని పెంపొందించలేవు, కేవలం దహించివేస్తాయి. ఆ అదుపులేని తీవ్రత లేత విశ్వాన్ని భరించలేని ఒత్తిడికి గురిచేసింది. ప్రాణశక్తికి బదులు లయకారక శక్తి రావడం సృష్టికే పెనుముప్పు. చాలా లోతైన వాదన ఇది. భరించలేని అపారమైన శక్తి విశ్వం మీద ప్రయోగించబడింది. మరి బ్రహ్మదేవుడు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు? ఆయన రుద్రుని తిరస్కరించినట్లు దేవీభాగవతంలో ఎక్కడా లేదు కదా. అస్సలు లేదు. అత్యంత గౌరవంతో ఆ తీవ్రమైన సృష్టిని ఆపమని సూచించాడు. ఆ ప్రచండమైన శక్తిని వృధా చేయకుండా సరైన స్థానంలో ఉంచాడు. ఒక వినాశకరమైన శక్తిని అంత గౌరవంగా ఎందుకు పరిగణించాలి అంటారు? ఒక శక్తి తీవ్రమైనది అయినంత మాత్రాన అది చెడ్డది కాదు.
పర్వత శిఖరం మీద నుండి ఉధృతంగా దూకుతూ వస్తున్న ఒక మహానది ప్రవాహాన్ని ఊహించుకుందాం. నేరుగా నివాసాల మీదకు వదిలేస్తే సర్వస్వం కొట్టుకుపోయి విధ్వంసం సృష్టిస్తుంది. దాన్ని ఆపడానికి ఒక ఆనకట్ట కట్టాలి. అవును, ఆనకట్ట కట్టడమంటే ఆ శక్తిని నాశనం చేయడం కాదు. ఆ అపారమైన శక్తిని సరైన కాలవల ద్వారా మళ్ళిస్తే అప్పుడది వేలాది జీవులకు ప్రాణాధారమైన పంటలనిస్తుంది. అద్భుతమైన ఉదాహరణ. బ్రహ్మదేవుడు చేసింది కూడా సరిగ్గా ఇదే అన్నమాట. తపస్సుకు వెళ్లమని ఆదేశించడం ద్వారా ఒక ఆనకట్టను నిర్మించాడు. నిజమే. లయకారక శక్తిని సృష్టి ప్రారంభ దశలో వాడటం ధర్మం కాదు. ఆ శక్తిని నిరోధించడమంటే కించపరచడం కాదు, ఉమ్. భవిష్యత్తు కోసం సంరక్షించడం. ఈ ఆనకట్ట భావన చాలా స్పష్టతనిస్తోంది. అంటే ఒక శక్తి తనకి కేటాయించిన సరైన స్థానంలో ఉన్నప్పుడే అది ధర్మమవుతుంది. కాని ఇక్కడ మరో కోణం కనిపిస్తోంది. ఈ కథలో దేవీమాత నేరుగా ఎక్కడా కనిపించదు కదా. అంటే బ్రహ్మ సంకల్పం, రుద్రుని శక్తి ఒకదానికొకటి ఢీకొని నాశనం చేసుకోకుండా సమన్వయపరిచిన విజ్ఞానం మహాశక్తిదే. అవును. సృష్టి అంటే భౌతికతతో నింపడం మాత్రమే కాదు. సృష్టి తన పరిమితులను తెలుసుకుంటూ పరిపక్వం చెందడమే నిజమైన ఎదుగుదల. మహాశక్తి ఇక్కడ అదృశ్య సూత్రధారి. ఓహో, మానసపుత్రుల వైరాగ్యం సృష్టికొక పాఠం నేర్పింది. ఆ తర్వాత రుద్రుని ఉద్భవం ద్వారా శక్తికి ఖచ్చితమైన మార్గదర్శకత్వం అవసరమని తెలిసింది. ఖచ్చితంగా. విపరీతమైనది ఏదైనా సరే అసమతుల్యతకే దారితీస్తుందని మహాశక్తి సృష్టికి నేర్పించింది. ఆ ప్రణాళిక వల్లే బ్రహ్మ సంకల్పం క్రమబద్ధంగా ముందుకు సాగడానికి మార్గం సుగమమైంది. ఈ సమగ్ర పరిశీలన మనకొక గొప్ప సూత్రాన్ని అందిస్తోంది. అపరిమితమైన శక్తికి సరైన మార్గదర్శకత్వం లేకపోతే వినాశనమే. దాన్ని ధర్మబద్ధమైన ఛత్రంలో ఇమిడ్చినప్పుడే వికాసానికి తోడ్పడుతుంది. విపరీతమైన శక్తులను నిలువరించడంలోనే సృష్టి కళ ఉంది. దేనిని ఎక్కడ పరిమితం చెయ్యాలి అనే వివేకమే పరిపూర్ణమైన విజ్ఞానం. శక్తిని గౌరవిస్తూనే సరైన కాలువలోకి మళ్లించడం ధర్మం. రుద్రుని లయకారక శక్తికి ఆనకట్టపడటం వల్లే సృష్టి తదుపరి మృదువైన దశలోకి ప్రవేశించగలిగింది. ఈ అద్భుతమైన ఘట్టం నుండి నేర్చుకున్న పాఠాలను మనసుల్లో ముద్రించుకుందాం. అవును. శక్తి, సమయం, సమతుల్యత ఈ మూడింటి కలయికే సృష్టి మనుగడకు ఆధారం. ఈ లోతైన పరిశీలనను ముగిస్తూ ఆలోచింపజేసే ఒక గంభీరమైన ప్రశ్నను ఇక్కడుంచుతున్నాను. రుద్రుని తీవ్ర సృష్టి ఆపబడిన తర్వాత బ్రహ్ముడు వంశపరంపర కోసం ఎవరిని సృష్టించాడు?